అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గురువారం మండలంలోని సీబావి గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య జెండా ఊపి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మొదటిగా ప్రకటించిన మేనిఫెస్టోను వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. భవిష్యత్తులో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు 2.5 ఏళ్లలో కృష్ణా జలాలను మళ్లించడానికి కృషి చేసి తన ఎజెండాను పూర్తి చేస్తారని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో 100% అమలు చేస్తూ నియోజకవర్గంలో తాను కూడా సొంతంగా ఒక మేనిఫెస్టోను తయారు చేసి ప్రజల మన్ననలు పొందుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రజలతో మమేకమై పనిచేస్తారని, తాను చూపించే అభివృద్ధి నినాదాన్ని చూసి తరువాత 5 ఏళ్లకు ఓటు అడుగుతారని వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు. ఉంటామమ్మా మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు సీబాయి నుంచి ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది. దీంట్లో విశేష స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అందరూ సమర్థిస్తున్నారు. ఆయన రాబోయే కాలంలో ఆయన చేసే సంక్షేమ పథకాలు అన్నీ కూడా యథావిధిగా కొనసాగిస్తాయి. ఇంకా కొన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో సిద్ధపరుస్తారు. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా లోకల్గా సమస్యన్న భైరవాన్దిప్ప ప్రాజెక్టు 114 చెరువులు కూడా 2.5 సంవత్సరంలో కంప్లీట్ చేసి నీళ్ళిచ్చే బాధ్యత నా హామీగా నేను ఉంటున్నాను. ఆ హామీని నెరవేర్చి ఖచ్చితంగా తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందు పోరాడడానికి వస్తానని తెలియజేశారు. సార్ అంతా ఫస్ట్ అక్కడ వచ్చిన మేనిఫెస్టో చూసి ఒకటి రూపొందించి వాళ్ళు ఏమిస్తారని చూసి దాని తర్వాత ఒకటి మేము కూడా ప్రిపేర్ చేసి ఇస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమితో వచ్చే మేనిఫెస్టో చూసిన తర్వాత మరి మనము ఏం తక్కువ ఉన్నాయి ఏంటనేది